హలో ఎవ్రీవన్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 ఎలా చేయాలో చూద్దాం. మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తానండి. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ మనం 500 గ్రామ్స్ చికెన్ని క్లీన్ చేసుకుని దీనికి మనం ఈ మసాలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ బ్లాక్ పెప్పర్, 1 స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి అండి, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ కొరియాండర్. మీరు కర్రీ లీవ్స్ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నా దగ్గర కర్రీ లీవ్స్ లేవు, నేను అందుకే వేయలేదు. 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అండ్ 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, బియ్యం పిండి. వీటన్నిటిని వేసి ఒకసారి చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేయండి. దీంట్లో ఒక హాఫ్ లెమన్ జ్యూస్, ఒక బీట్ చేసిన ఎగ్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మ్యారినేషన్ అనేది థిక్గా ఉండాలండి. పల్చగా ఉంటే మనకి ఆయిల్లో వేసిన తర్వాత కోటింగ్ అంతా విడిపోతుంది. మీకు కనుక పల్చగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి కలిపి బాగా మసాలా అంతా పట్టించి ఫ్రిడ్జ్లో 1 గంట సేపు నాననివ్వండి. గంట తర్వాత మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని దీంట్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి ఒక్కొక్క పీస్గా వేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ని ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే మనం కదపకూడదండి. దీన్ని వేగిన తర్వాత మాత్రమే మనం ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. మీరు వెంటనే కనుక టర్న్ చేసినట్టయితే మసాలా కోటింగ్ అంతా విడిపోయి ఆయిల్లో కలిసిపోతుంది. కాబట్టి మీరు వేగేంత వరకు చికెన్ని టర్న్ చేయొద్దు. ఇది ఒక సైడ్ కంప్లీట్‌గా ఫ్రై అవ్వడానికి మనకి 5-8 నిమిషాలు పడుతుందండి. 8 నిమిషాలు తరువాత మీరు ఇంకొక సైడ్‌కి టర్న్ చేసుకుని చికెన్‌ని ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి వన్ సైడ్ ఫ్రై అయిపోయింది. నేనిప్పుడు టర్న్ చేస్తున్నాను. ఇలా మనకి చికెన్ని 2 వైపులా బాగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ కూడా ఫ్రై చేయొద్దు. ఎక్కువ ఫ్రై చేయడం వల్ల చికెన్ గట్టిగా అయిపోతుంది. కాబట్టి మీరు కలర్ కొంచెం మారిన తర్వాత మీకు క్రిస్పీగా టెక్స్చర్ కనిపిస్తుంది. ఇప్పుడు చికెన్ 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై అయిందండి. ఈ చికెన్ని ఇప్పుడు మనం పేపర్ నాప్కిన్ వేసుకున్న ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇలాగే మొత్తం మిగిలిన చికెన్ కూడా ఫ్రై చేసుకుని రెడీ పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. నేను చికెన్ ఫ్రై చేసిన ఆయిల్‌నే వేశాను. ఈ ఆయిల్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఫైన్‌గా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, 3 గ్రీన్ చిల్లీస్‌ని మధ్యలో స్లిట్ చేసి అవి కూడా వేసుకుని ఈ 2 బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న 2 స్పూన్ల కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల మనకి చికెన్ 65కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ అన్నీ వేగిన తర్వాత మనం రెడీ పెట్టుకున్న చికెన్‌ని వేసి ఇందులో 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేయాలి. ఇక్కడ ఇంకో టిప్ చెప్తానండి. మనకి చికెన్ 65 రెస్టారెంట్ టేస్ట్ రావాలి అంటే దీనిలో 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేయాలి. ఈ మిరియాల పౌడర్ వేసిన తర్వాత 1 మినిట్ పాటు బాగా టాస్ చేయడం వల్ల ఈ చికెన్ అంతటికి ఫ్లేవర్ పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు. మళ్ళీ పెప్పర్ మాడింది అంటే మన చికెన్ 65 టేస్ట్ కూడా మారిపోతుంది. అంతేనండి. మనకి ఈ రెసిపీ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి.